ఫినిష్ చేస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన మరో కుంభకోణం తెరపైకొచ్చింది. ఏపీ విద్యాశాఖలో స్కామ్ కు తెరలేపారు. విద్యా కానుక కిట్స్ పంపిణీలోనూ చేతివాటం చూపించారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించి కోట్ల రూపాయలను బుక్కేశారు గత ప్రభుత్వ పెద్దలు. విజిలెన్స్ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూసింది. లేని విద్యార్థులను ఉన్నట్లుగా చూపించి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, విద్యాశాఖలో జరిగిన ఈ స్కామ్ కి సంబంధించి ఇటు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే దీనిపై దర్యాప్తు ఏ విధంగా చేస్తున్నారు? శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే విద్యాశాఖలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా విజిలెన్స్ నేతృత్వంలో గత 3 రోజుల కాలంగా కూడా విచారణ కొనసాగుతా ఉంది. పలు ఆసక్తికరమైన అంశాలు విద్యాశాఖలో వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి గత కొంతకాలంగా అక్కడే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా ఒక నివేదికను ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. 10వ తరగతికి సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించి 77,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 82,000 మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా అధికారులు గణాంకాలు చూపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 5,000 మంది విద్యార్థులు ఎక్కడ ఉన్నారు, వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన అనేక సంబంధించి అంటే టిఫిన్ కు సంబంధించి కానీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించి కానీ, అలాగే కిట్లకు సంబంధించి కానీ, ఇట్లా వీటన్నిటికి సంబంధించి ఆ 5,000 మందికి సంబంధించి కాస్మోటిక్ ఛార్జెస్ ఇట్లా వీటన్నిటికి సంబంధించి 5,000 మందికి సంబంధించి 100 కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కొనసాగింది, దీంట్లో ఎవరి పాత్ర, విద్యాశాఖకి సంబంధించి 2 మంత్రులు గత ప్రభుత్వంలో పనిచేశారు. ఆదిమూలపు సురేష్ అలాగే బొత్స సత్యనారాయణ 2 మంత్రులుగా పనిచేశారు. ఎవరి టైంలో దీనికి సంబంధించి, అలాగే విద్యాశాఖ సంబంధించి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ నేతృత్వంలో జరిగిందా, లేకపోతే ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ విచారణ అయితే చేపడుతుంది. విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఈ కేసును కూడా ఇప్పటికే దాదాపుగా 7 కేసుల్ని ప్రభుత్వం సిఐడికి విచారణకి ఆదేశిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖలో జరిగిన వీటన్నిటికి సంబంధించి కూడా సిఐడికి ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధాన ఓకే శివ, థ్యాంక్ యూ.